నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్లో పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వ ప్రణాళికలు 5,000 కోట్లతో నిధి ఏర్పాటుకు నిర్ణయం నిర్వహణ కోసం ప్రత్యేక ట్రస్ట్కు సీఎం ఆమోదం ఏపీలోని 1000కి పైగా ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ పాఠాలు నేడు విశాఖ నుంచి ప్రారంభం పెట్రోలియం విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన తెలంగాణలో వచ్చే ఏడాది నుంచి ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ విద్య సర్కారు సన్నాహాలు సమగ్ర నివేదికకు మంత్రి కడియం ఆదేశం తెలంగాణలో కొన్ని జిల్లాలకు ముఖ్య కేంద్రాల పేర్లు యాదాద్రి భువనగిరి పేరుకు కేసీఆర్ అంగీకారం మిగతా వాటిపై త్వరలో నిర్ణయం నిర్బంధ ఓటింగ్ ఆచరణం సాధ్యం కాదన్న ఈసీ ఓటరు చైతన్యం ద్వారా పోలింగ్ శాతం పెంచేందుకు కృషి చేస్తామని స్పష్టీకరణ కీలక దశకు చేరిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ పోటాపోటీగా హిల్లరీ ట్రంప్ చివరి ముఖాముఖి పరస్పర విమర్శల పర్వం భారత్ న్యూజిలాండ్ మధ్య నేడు రెండో వన్డే జోరు కొనసాగించేందుకు ధోనీ సేన వ్యూహాలు విజయం కోసం కివీస్ ఆరాటం ఆంధ్రప్రదేశ్లో పట్టణ ప్రాంతాల అభివృద్ది కోసం 2 కీలక నిర్ణయాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదముద్ర వేశారు దేశంలోనే ప్రప్రథమంగా 5,000 కోట్లతో ఆంధ్రప్రదేశ్ పట్టణ అభివృద్ది నిధిని ఏర్పాటు చేయనుండగా నిర్వహణ కోసం ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెస్ మేనేజ్మెంట్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేకంగా సంస్థను నెలకొల్పుతారు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టణ ప్రాంతాల అభివృద్ది కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు సెబీ నిబంధనలకు అనుగుణంగా రిజిస్టర్ చేసి ప్రాథమికంగా 5,000 కోట్లతో మూల నిధిని ఏర్పాటు చేస్తారు ఈ ట్రస్టును నిర్వహించేందుకు ప్రత్యేకంగా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉండాలని ముఖ్యమంత్రికి అధికారులు ప్రతిపాదించారు ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ పేరుతో ఈ ఏడాది జూలై 15న కంపెనీల చట్టం 2013 ప్రకారం ఇప్పటికే రిజిస్టర్ చేసిన ట్రస్ట్ ద్వారా నిధి కార్యకలాపాలు నిర్వహించారు సమీక్షలో నిర్ణయించారు అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ ద్వారా పట్టణాల్లో నీటి సరఫరా మురుగునీటి పారుదల రవాణా ఘన వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు ఆకర్షణీయ నగరాల ఏర్పాటు జలవనరుల సంరక్షణ నదీ అభిముఖ ప్రాంతాల అభివృద్ది ప్రాజెక్టుల్ని చేపడతారు విజయవాడలో ప్రయోగాత్మకంగా 172 కోట్లతో 20,000 కుటుంబాలకు నీటి సరఫరా చేయాలని సంకల్పించారు గుంటూరు మచిలీపట్నం తిరుపతి కాకినాడలో సమగ్ర మురుగునీటి పారుదల ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించారు విశాఖలో 814 కోట్ల రూపాయలతో అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్ సెంటర్ నిర్మిస్తారు ఏలూరు ఆకర్షణీయ నగర నిర్మాణం చేపడతారు ఈక్విటీ యాన్యుటీ పీపీపీ పద్ధతుల్లో ప్రాజెక్టుల్ని చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు ఆక్రమిత స్థలాలలో ఎన్నో ఏళ్లుగా ఆవాసాలు ఏర్పాటు చేసుకునుంటున్న వారి కోసం తక్షణం నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు స్మార్ట్ పల్స్ సర్వేలో గణాంకాలు తీసుకుని ఈ గవర్నెన్స్ లో ఫలితాలు సాధించాలని ముఖ్యమంత్రి చెప్పారు మరోవైపు విద్యాశాఖపైన సమీక్షించిన చంద్రబాబు ప్రతి జిల్లా విజ్ఞాన కేంద్రం ప్రతి విద్యార్థి విజ్ఞాని కావాలని ఆకాంక్షించారు దేశంలో ఉన్నత విద్యలో రాష్ట్రం 5వ స్థానంలో ఉందన్న చంద్రబాబు పాఠశాల విద్య ఉన్నత విద్యలో మార్పులు తీసుకురావాలని ఆదేశించారు 13 జిల్లాలకు 13 ఇంక్యుబేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర స్థాయిలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంక్యుబేషన్ అండ్ ఇన్నోవేషన్ సంస్థను అమరావతిలో నెలకొల్పుతామని తెలిపారు ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆధునిక విద్యా బోధనా విధానం అమలు దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని 1000 పాఠశాలల్లో డిజిటల్ పాఠాలు బోధించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు విశాఖపట్నంలో ప్రారంభించనున్నారు 1 నుంచి 10వ తరగతి వరకు సిస్కో సంస్థ సాయంతో తెలుగు ఆంగ్ల మాధ్యమాల్లో డిజిటల్ పాఠాల బోధనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగం సిద్దం చేసింది ఇందుకోసం ఒక్కో తరగతి గదికి ₹1,50,000 ఖర్చవుతుండగా 30% నిధుల్ని దాతల నుంచి స్వీకరించిన ప్రభుత్వం మిగిలిన ఖర్చును భరించి డిజిటల్ వీడియో కెమెరా ఎల్ఈడీ తెరలు ఇతర పరికరాల్ని సమకూర్చింది ఫైబర్ నెట్ సదుపాయం ఉన్న పాఠశాలలు ఒకదానితో ఒకటి అనుసంధానమయ్యేందుకు అవకాశం లభిస్తుంది ఒక పాఠశాలలో నిర్వహించిన సదస్సులు లేదా నిపుణుడు చెప్పిన పాఠాల్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఇతర పాఠశాలలోనూ వీక్షించేందుకు వెసులుబాటు కల్పించింది విశాఖ జిల్లా కేంద్రంగా ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ సంస్థ ఏర్పాటుకు కేంద్రం శ్రీకారం చుట్టింది ఈ మేరకు కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్ వెంకయ్యనాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్రోలియం వర్సిటీకి శంకుస్థాపన చేయనున్నారు ఇందుకు అవసరమైన స్థలాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సబ్బవరం మండలం వంగలి గ్రామంలో కేటాయించింది అయినా విశాఖ శివార్లను విద్యా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు పెట్రోలియం వర్సిటీ ఉపకరిస్తుందని అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ చెప్పారు
పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తున్న జాతీయ నైపుణ్యాభివృద్ది కేంద్రాన్ని కూడా కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసి ప్రారంభిస్తారని ఆయన వివరించారు. ఒక నేషనల్ పెట్రోలియం యూనివర్సిటీని ఇక్కడ పెట్టడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే ఇక్కడ చాలా మంది విశాఖపట్నం సిటీ వరకు బాగుంటుంది, కానీ జిల్లా వరకే చాలా వెనకబడిన ప్రాంతం. స్థానిక యువతకి విద్య కానీ ఉపాధి విషయంలో చాలా అవకాశాలు మెరుగుపడతాయి. విశాఖలో 9 కొత్త ఐటీ సంస్థల్ని చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వెల్లడించారు. అమెరికాలో స్థిరపడ్డ ప్రవాసాంధ్రులకు చెందిన ఐటీ సర్వ్ అనే సంస్థ విశాఖ ఉడా కాంప్లెక్స్ లో ఈ కొత్త సంస్థల్ని ఏర్పాటు చేస్తోందని తెలిపారు. మరింత మంది ప్రవాస భారతీయులు ఇదే తరహాలో ముందుకు రావాలని రఘునాథ్ రెడ్డి కోరారు. 23,000 స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ ఫ్లగ్ అండ్ ఫ్లే లో వాళ్ళకి ఇచ్చాం. మొదటి దశలో 500 మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు. వీళ్ళు సాఫ్ట్వేర్ కార్యక్రమాలు ప్రాజెక్టులు చేయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో ఉండే టాలెంట్ పూల్ కు అంటే విద్యార్థులకు ఒక ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసి ఈ సాఫ్ట్వేర్ కంపెనీకి హార్డ్వేర్ కంపెనీకి కావాల్సిన శిక్షణ ఇచ్చి వివిధ కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కూడా వీళ్ళు సముచితమైన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందుకు సమగ్ర నివేదిక రూపొందించాలని విద్యాశాఖను పర్యవేక్షిస్తున్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. విద్య, ఐటీ శాఖల ఉన్నతాధికారులతో సచివాలయంలో సమీక్షించిన ఆయన డిజిటల్ తరగతి గదుల నిర్వహణ, ఉన్నత పాఠశాలను డిజిటల్ స్థాయికి మార్చడంపై చర్చించారు. ఆర్థిక, గిరిజన, అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ అధికారులు, గురుకుల పాఠశాలల కార్యదర్శులు కూడా ఈ సమావేశానికి హాజరవగా కంప్యూటర్ విద్య కోసం అవసరమైన కంప్యూటర్లను సమకూర్చడం సహా శిక్షణ సైతం ప్రభుత్వమే ఇస్తుందని కడియం చెప్పారు. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కొన్ని జిల్లాల పేర్లకు జిల్లా కేంద్రాల పేర్లను కలపాలనే ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. యాదాద్రి పర్యటనలో భాగంగా బుధవారం భువనగిరిలో తెరాస సీనియర్ నేత ఎలిమినేటి కృష్ణారెడ్డిని పరామర్శించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన విజ్ఞప్తి మేరకు యాదాద్రి జిల్లా పేరును యాదాద్రి భువనగిరిగా మార్చేందుకు అంగీకరించారు. కలెక్టర్కు ఫోన్ చేసి అన్ని కార్యాలయాల బోర్డులపైన పేరు మార్చాలని ఆదేశించారు. మిగిలిన జిల్లాల డిమాండ్లపైన ఉన్నతాధికారులతో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. భద్రాద్రి, రాజన్న, జోగులాంబ, కుమరం భీం, జయశంకర్ జిల్లాల పేర్లకు జిల్లా కేంద్రాన్ని చేర్చాలని ఆయా ప్రాంతాల నేతలు, ప్రజల నుంచి ప్రభుత్వానికి వినతులు వెల్లువెత్తున్నాయి. జిల్లా కేంద్రాల పేర్లు ఉంటే వాటి ప్రాశస్త్యం అందరికీ తెలుస్తుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ పాలనా యంత్రాంగమంతా స్వరాష్ట్రానికి వెళ్లిపోయినందున హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా పరిగణించొద్దని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖకు లేఖ రాయాలని నిర్ణయించినట్లు సమాచారం. పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా 10 ఏళ్ల పాటు హైదరాబాద్ను ఏపీ, తెలంగాణలకు ఉమ్మడి రాజధానిగా చూడొద్దని నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చేలా తెలంగాణకు మాత్రమే హైదరాబాద్ రాజధాని అని నోటిఫికేషన్ ఇవ్వాలని కోరనుంది. ఉద్యోగుల విభజన కొలిక్కి వచ్చిందనే విషయాన్ని లేఖలో ప్రస్తావించాలని నిర్ణయించినట్లు తెలిసింది. అయితే చట్టంలోనే ఉమ్మడి రాజధాని అని పేర్కొన్నందున కేవలం హోంశాఖ ప్రకటనతో మార్పు సాధ్యం కాబోదని ఏపీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. చట్ట సవరణ చేయాల్సి ఉంటుందని, ఆ సవరణకు 2 రాష్ట్రాల శాసనసభల ఆమోదం అవసరమనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ పాలనలో భాగమైన న్యాయ సంబంధ వ్యవహారాలు చక్కబెట్టే ఉద్యోగులు హైదరాబాద్లోనే ఉన్నారని, షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన పూర్తి కాలేదని చెబుతున్నారు. 2 రాష్ట్రాలకు ఒకే హైకోర్టు ఉందనే విషయాన్ని అధికార వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. నిర్బంధ ఓటింగ్ విధానం ఆచరణ సాధ్యం కాదని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి నసీం జైదీ చెప్పారు. నిర్బంధ ఓటింగ్ విధానం ప్రవేశపెట్టాలనే డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం ఇటీవల లోక్సభలో తిరస్కరించగా సీఈసీ సైతం అదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఆ విధానం అమలుపై సూచనలు స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నట్లు ఓటరు చైతన్యంపై ఢిల్లీలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సదస్సులు తెలిపారు. ఓటరు విద్య ద్వారా పోలింగ్ శాతం పెంచేందుకు కృషి చేస్తున్నట్లు నసీం జైదీ వివరించారు. లోక్సభకు, అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశంపైన ఆయన స్పందించారు. రాజకీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి రాజ్యాంగ సవరణ చేయడం సహా కొత్త ఈవీఎంల కొనుగోలుకు అంగీకరిస్తే ఏకకాలంలో లోక్సభ, శాసనసభలకు ఎన్నికలు నిర్వహించవచ్చని పార్లమెంటరీ కమిటీకి, న్యాయశాఖకు నివేదించామని నసీం జైదీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో తయారీ కర్మాగారాన్ని నెలకొల్పడానికి ఎలక్ట్రానిక్స్ రంగ దిగ్గజం టీసీఎల్కు అనుబంధంగా ఉన్న టోనీ ఎలక్ట్రానిక్స్ సంసిద్దత వ్యక్తం చేసింది. ఈ మేరకు టీసీఎల్ వైస్ ప్రెసిడెంట్, టోనీ ఎలక్ట్రానిక్స్ హోల్డింగ్స్ సీఈఓ గ్యారీ యూ విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్లో ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును అతి త్వరలో ప్రారంభించనున్నట్లు టీసీఎల్ ప్రతినిధులకు చెప్పిన బాబు మెరుగైన సేవలు అందించడానికి ప్రతిపాదనలు ఉంటే సమర్పించాలని సూచించారు. విశాఖ, చెన్నై పారిశ్రామిక కారిడార్,
చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు కానున్నాయని, భారీ పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి తరుణమని తెలిపారు. మైక్రోసాఫ్ట్ వైస్ ప్రెసిడెంట్ టెల్లస్ హాస్ కూడా చంద్రబాబుతో సమావేశమై అమరావతిలో మైక్రోసాఫ్ట్ సెంటర్ స్థాపనకు ఉన్న సాధ్యాసాధ్యాలపై చర్చించారు. మూడు దశాబ్దాలుగా తెలుగుదేశం జెండాను మోస్తున్న కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా నిలుస్తుందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో తొలిసారి గుంటూరులోని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం కార్యాలయానికి వచ్చిన ఆయన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కార్యకర్తలంతా ముందుకు సాగాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో ప్రతిపక్షంగా పోరాడి బడుగు బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉండవలసిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఇక్కడ మనందరం కూడా రాజధాని కట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నూతన రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడమే కాకుండా మళ్లీ ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు ఇచ్చే వరకు మనం అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. అదే మాదిరిగా తెలుగుదేశం పార్టీ జెండాను మోయడంలో భుజాలు అరిగిపోయేట్టుగా మోసిన కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ గాని నేను కూడా వ్యక్తిగతంగా మీకు ఎప్పుడూ రుణపడి ఉంటానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. పశ్చిమ గోదావరి జిల్లా డెల్టా ప్రాంతంలో ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణం వల్ల కాలుష్యంతో పంట పొలాలు ప్రజలు సర్వనాశనమవుతారని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. భీమవరం మండలం తుందూరు సమీపంలో నిర్మిస్తున్న గోదావరి ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణంపై వ్యతిరేకత వస్తున్న వేళ తుందూరు, కంసాల, బేతపూడి గ్రామాల్లో పర్యటించిన జగన్ ప్రజలు, రైతుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. గ్రామాల మధ్యలో పరిశ్రమ పెట్టి కాలుష్యాన్ని చిమ్ముతారని ప్రశ్నించిన ఆయన పరిశ్రమలు వ్యతిరేకిస్తున్న వారిపై అక్రమ కేసులు పెట్టి జైలులో పెట్టడమేంటని ప్రశ్నించారు. 20 గ్రామాల ప్రజలు ఫుడ్ పార్క్ వద్దని తీర్మానించినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయమని వ్యాఖ్యానించారు. ఇక్కడ నుంచి 100 మీటర్ల దూరంలోనే ఫ్యాక్టరీ ఉంది. ఈ ఫ్యాక్టరీ వల్ల పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది. మా ఫ్యాక్టరీ ఇక్కడికి వద్దు అనే వాళ్ళు ఒకసారి పూర్తిగా చేతులు పైకెత్తినా ఫ్యాక్టరీ వద్దు అని చెప్పి చాలా గట్టిగా కూడా చెప్తా ఉన్నారు. ఇదే ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరానికి షిఫ్ట్ చేస్తే ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు సంబంధించి అందరం కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తాం. మరోవైపు జగన్ బేతపూడికి వస్తున్న సమయంలో ఫుడ్ పార్కుకు అనుకూలంగా తుందూరు మహిళలు, యువకులు నినాదాలు చేశారు. జగన్ను కలిసి ఆక్వా పరిశ్రమ నిర్మాణానికి మద్దతు పలికి తమకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా సహకరించాలని కోరారు. దారి పొడవునా జగన్ బొమ్మలతో ఆక్వా ఫుడ్ ప్రాజెక్టు నిర్మాణానికి మద్దతు తెలపాలని ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణలో మిషన్ కాకతీయ 3వ దశ కింద చేపట్టాల్సిన పనుల ప్రతిపాదనలను డిసెంబర్ చివరికల్లా పంపాలని అధికారులకు నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు సూచించారు. హైదరాబాద్ జలసౌధలో మిషన్ కాకతీయ 1, 2వ దశ పనులపై సమీక్షించిన ఆయన 3వ దశ కింద వరదలతో దెబ్బతిన్న చెరువుల మరమ్మతులు, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు కురవని ప్రాంతాలను గుర్తించి పునరుద్దరణ పనులు చేపట్టాలని తెలిపారు. ఆదిలాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో కొత్త చెరువులు, ఫీడర్ ఛానళ్లు, డైవర్షన్ ఛానళ్ల పనులను మిషన్ కాకతీయ 3వ దశ కింద చేపట్టవచ్చని చెప్పారు. పెండింగ్లో ఉన్న మినీ ట్యాంక్ బండ్లను పూర్తి చేయాలని కోరారు. ఆయకట్టు మ్యాప్లను సిద్దం చేయాలని ఆదేశించారు. మిషన్ కాకతీయ 1, 2వ దశ పనులన్నింటినీ ఆన్లైన్లో ఉంచాలని హరీష్ రావు పేర్కొన్నారు. తెలంగాణలో తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ది ఆగిపోయిందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేసీఆర్ సర్కారు విఫలమైందని హైదరాబాద్ శరిలింగంపల్లిలో నిర్వహించిన మహాగర్జన సభలో ఆరోపించారు. ఈ సమావేశానికి ఏఐసీసీ కార్యదర్శి రామచంద్ర కుంతియా, సీనియర్ నేత జైపాల్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమకుమార్ రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి హాజరు కాగా సోనియాగాంధీ రాష్ట్రాన్ని ఇవ్వటం వల్లే కేసీఆర్ అధికారంలోకి వచ్చారని కుంతియా పేర్కొన్నారు. తెరాస పాలనలో హైదరాబాద్ రహదారులు అధ్వాన్నంగా మారాయని ఉత్తమకుమార్ రెడ్డి ధ్వజమెత్తగా అబద్దపు వాగ్దానాలతో కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని జైపాల్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ రోడ్ల పరిస్థితి ఈ తిరుగుంటే ఈ రాష్ట్రానికి మున్సిపల్ శాఖ మంత్రి ఏమో ఈ రోడ్ల పరిస్థితి పట్టించుకోకుండా ఆయన అమెరికాలో విహారయాత్ర చేస్తున్నాడు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,00,000 బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నాడు. రంగారెడ్డి జిల్లాలో ఒక్క ఇల్లు అంటే ఒక్క 2 బెడ్రూమ్ ఇల్లు కూడా పనులు మొదలు పెట్టలేదు. భారతదేశంలో అర్థం లేకుండా, బాధ్యత లేకుండా వాగ్దానాలు చేసిన ముఖ్యమంత్రి 70 సంవత్సరాల్లో కేసీఆర్ లాంటి వాడు రాలేదని చెప్పి నేను బాధ్యతతో మనం చేస్తున్నాను.
కేసీఆర్ గారు మీరు మాటల మనిషిగా పేరు వచ్చింది తప్ప మాట మనిషిగా పేరు రాలేదు. రేపు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా ఇతని గల్లంతు. రైతులు మార్కెట్లలో దళారుల్ని నమ్మి మోసపోద్దని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. నిర్మల్ సారంగపూర్ మార్కెట్ కమిటీ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి రైతుల సంక్షేమం కోసం తెరాస ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని వివరించారు. మార్కెట్లలో ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఎంఎస్పీ రేట్ అని మనం నిర్ణయం చేసిన తర్వాత రైతు నష్టపోవద్దు, దళారుల దగ్గర మోసపోవద్దు అని చెప్పి పండించినటువంటి పంటను మార్కెట్ కి తీసుకొచ్చి మనం అమ్మినట్టయితే అమ్మిన దానికి డబ్బులకు గ్యారెంటీ ఉంటుంది, తూకంలో గ్యారెంటీ అన్ని రకాలుగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మార్కెట్ తెచ్చి అమ్ముకోవడానికి ప్రయత్నం చేయండి. 2.5 తెరాస పాలనలో అభివృద్ది అంతంత మాత్రమేనని కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల నిధులు ఇస్తున్నా సరిగ్గా ఉపయోగించుకోవడం లేదని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ విమర్శించారు. సికింద్రాబాద్లో గ్రేటర్ హైదరాబాద్ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ప్రభుత్వం ప్రకటనలకే పనిచేయదు తప్ప ఎక్కడ కూడా ఆచరణకు జరిగేటటువంటి పథకాలు హైదరాబాద్ సిటీలో ఎక్కడ కూడా రావడం లేదన్న విషయాన్ని వాళ్ళు చాలా స్పష్టంగా బయటపడతారు. రోడ్ల పరిస్థితి ఏదో దుస్థితంగా ఉంది, అధ్వానమైన రోడ్లు ఎప్పుడు లేదు. ఇంత ఎక్కడ చూసినా గుంతలు 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 గుంతలు. చాలా ప్రతిష్టాత్మకమైన మెట్రో రైల్ కేంద్ర ప్రభుత్వం నిధులిస్తున్నది. దాదాపుగా 6,800 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఒక మెట్రో రైల్ ప్రాజెక్టు ఇప్పటిదాకా దాన్ని ప్రారంభించట్లేదు. యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరింది. పరస్పరం మాటల దాడితో హోరాహోరీ తలపడుతున్న డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీల అభ్యర్థులు హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ల మధ్య చివరి ముఖాముఖి చర్చ జరుగుతోంది. లాస్ వెగాస్లోని నెవెడా విశ్వవిద్యాలయంలో ప్రారంభమైన ఈ ముఖాముఖిలో వేర్వేరు అంశాలపై హిల్లరీ, ట్రంప్ తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన 2 ముఖాముఖి చర్చల్లో హిల్లరీ స్పష్టమైన ఆధిక్యం కనబరచగా తాజా పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో తెలుసుకునేందుకు అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. లక్షలాది మంది అమెరికన్ ఓటర్లు హిల్లరీ, ట్రంప్ల సంవాదాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్నారు. మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు, లైంగికంగా వేధించారన్న ఆరోపణలతో సతమతమవుతున్న ట్రంప్కు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇదే చివరి కీలక అవకాశం. వివాదాలు చుట్టుముట్టినా ట్రంప్ మద్దతుదారులు ఆయన వెంటే ఉన్నప్పటికీ ఇతర ఓటర్లను తన వైపునకు తిప్పుకోవడం డొనాల్డ్కు ఎంతో అవసరం. అదే సమయంలో వికీలీక్స్ ఇటీవల బయటపెట్టిన ఈమెయిళ్లకు సంబంధించిన ప్రశ్నల్ని హిల్లరీ ఎదుర్కొని ఆమె నిజాయితీపై కొందరు ఓటర్లలో నెలకొన్న అనుమానాల్ని తొలగించాల్సి ఉంది. ప్రముఖుల మధ్య హిల్లరీ, డొనాల్డ్ ట్రంప్ల చివరి ముఖాముఖి కొనసాగుతోంది. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. Stand up and be very clear about what we expect from our next president, how we want to bring our country together, where we don't want to have the kind of pitting of people one against the other, where instead we celebrate our diversity, we lift people up, and we make our country even greater. America is great because America is good. And it really is up to all of us to make that true now and in the future, and particularly for our children and our grandchildren. Mr. Trump. Nobody has more respect for women than I do. Nobody. Nobody has more respect. Please, everybody. And frankly, those stories have been largely debunked. And I really want to just talk about something slightly different. She mentions this, which is all fiction, all fictionalized, probably or possibly started by her and her very sleazy campaign. But I will tell you, what isn't fictionalized are her emails, where she destroyed 33,000 emails criminally, after getting a subpoena from the United States Congress. What happened to the FBI? I don't know. We have a great general, 4-star general, today, you read it in all the papers, going to potentially serve 5 years in jail for lying to the FBI. One lie. She's lied hundreds of times to the people, to Congress, and to the FBI. He's going to probably go to jail. This is a 4-star general, and she gets away with it, and she can run for the presidency of the United States.
That's really what you should be talking about, not fiction where somebody wants fame or where they come out of her crooked campaign. Secretary Clinton. Well, every time Donald is pushed on something which is obviously uncomfortable, like what these women are saying, he immediately goes to denying responsibility. And it's not just about women. He never apologizes or says he's sorry for anything. So we know what he has said and what he's done to women. But he also went after a disabled reporter, mocked and mimicked him on national television. He went after Mr. and Mrs. Khan, the parents of a young man who died serving our country, a Gold Star family because of their religion. He went after ఆఖరి ముఖాముఖి పోరుకు ముందు వెలువడ్డ సర్వేలు విశ్లేషణలో హిల్లరీ క్లింటన్ భారీ విజయం సాధించి అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తారని స్పష్టం చేస్తున్నాయి. అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు 538 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లలో కనీసం 270 ఓట్లు అవసరం ఉండగా హిల్లరీకి 400 ఓట్లకు పైగా రావచ్చని ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ వ్యూహకర్త స్టీవ్ షమిట్ చెప్పారు. ప్రస్తుతం అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల్లో రిపబ్లికన్లదే ఆధిక్యం కాగా ఎన్నికల తర్వాత ఎగువ సభలో డెమోక్రాట్లే పైచేయి సాధిస్తారని, దిగువ సభలోనూ బలం పెంచుకుంటారని స్టీవ్ వివరించారు. అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ గెలిచేందుకు 92% అవకాశాలున్నాయని ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ అంచనా వేయగా వేర్వేరు రాష్ట్రాల్లో గత 2 వారాల్లో ఆమె గణనీయంగా పుంజుకున్నట్లు వేర్వేరు సర్వేల ద్వారా తేలింది. అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన సర్వేలన్నింటినీ విశ్లేషించే రియల్ క్లియర్ పాలిటిక్స్ ట్రంప్ కన్నా హిల్లరీ 7.2 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారని తెలిపింది. హిల్లరీకి 256, ట్రంప్కు 176 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు రావచ్చని ఆ సంస్థ అంచనా వేసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.